హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ప్రతిరోజు ఉపయోగించే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. ఆమెని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. దే ఆర్ గెట్టింగ్ హర్ రెడీ యాజ్ ఏ బ్రైడ్. దే ఆర్ గెట్టింగ్ హర్ రెడీ యాజ్ ఏ బ్రైడ్. లేదా పెళ్లి కూతుర్ని చేయండి అనాలంటే గెట్ హర్ రెడీ యాజ్ ఏ బ్రైడ్. గెట్ హర్ రెడీ యాజ్ ఏ బ్రైడ్. అతన్ని పెళ్లి కొడుకుని చేశారు. దే మేడ్ హిమ్ ద గ్రూమ్. దే మేడ్ హిమ్ ద గ్రూమ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, దే గాట్ హిమ్ రెడీ యాజ్ ద గ్రూమ్. దే గాట్ హిమ్ రెడీ యాజ్ ద గ్రూమ్. పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. ద బ్రైడ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. పేరంటానికి రండి అంటూ ఉంటాం కదా. ప్లీజ్ కమ్ ఫర్ ద ఫంక్షన్ లేదా సెరమనీ. యాక్చువల్గా దీనికి ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ వర్డ్ లేదు కాబట్టి కాంటెక్స్ట్ని బట్టి ఇలా చెప్తారు. ఫంక్షన్ కానీ సెరమనీ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోండి. బొట్టు పెట్టించుకోండి. పుట్ ఆన్ కుంకుమ. యాక్చువల్గా కుంకుమని వెర్మిలియన్ అంటారు, కానీ మరి బుక్ ఇంగ్లీష్లా ఉంటుంది కాబట్టి కుంకుమనే అప్లై చేసుకోండి. తాంబూలం తీసుకోండి. ప్లీజ్ టేక్ తాంబూలం. ప్లీజ్ టేక్ బీటిల్ లీవ్స్ అండ్ నట్స్ అంటే బాగుండదు కాబట్టి డైరెక్ట్గా తాంబూలమే అప్లై చేసుకోండి. వీటికి ఎగ్జాక్ట్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో లేవు. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నాడు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్లో పెళ్లికి సంబంధించిన సెంటెన్సెస్ వీడియో ఉంది. నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావలసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.